आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी में कौमी लोक अदालत की बड़ी कामयाबी, 1 करोड़ 40 लाख रुपये मालियत का हादसाती मुकदमा बाहमी रजामंदी से हल। हादसे में जाँ-बहक होने वाले सरकारी मुलाजिम की अहले खाना को फौरी इंसाफ मिला। इंश्योरेंस कंपनी समेत तमाम फरीक़ीन ने हर्जाना अदा करने पर इत्तेफाक किया। जिले लीगल सर्विस अथॉरिटी की संजीदा कोशिश रंग लाई। माहिरीन का कहना है कि लोक अदालत निज़ाम आवाम को फौरी और सस्ता इंसाफ फराहम कर रहा है। అదే ఫైనల్, ఇంకా దాని మీద అప్పీల్ అనేటటువంటిది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో చెప్పింది ఏంటంటే, ఒక కేసు అంటే 3 రౌండ్స్లో లిటిగేషన్ చేసుకుంటూ 80 సంవత్సరాలు పట్టిందంట. 80 సంవత్సరాలు అంటే ఎవడన్నా బతుకుతాడు ఈ రోజుల్లో? అంటే 2 జనరేషన్ 2-3 జనరేషన్లు కూడా ఆ లిటిగేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు. అయితే కేసులు మరి ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అది మనకి అనవసరం. అయితే ఈ అవార్డు పాస్ చేసినప్పుడు లోక్ అదాలత్లో అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అంటే ఎవరైతే ఫాదర్స్ ఉన్నారో, నాకు తెలిసి చాలామంది ఫాదర్స్ ఉన్నారు. అంటే మ్యారేజ్ అయిన వాడు న్యాచురల్గా మన లోక్ అదాలత్ ప్రతి 2 నెలలకోసారి నిర్వహిస్తున్నాం. ఇది మన కామారెడ్డి కోర్టులోనే కాదు, భారతదేశం మొత్తం కూడా నిర్వహించబడుతుంది. మన మే నెలలో సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం చేసుకోలేకపోయాం, అందువల్ల ఈరోజు చేస్తున్నాం. మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం ఏమనంటే, మరి లోక్ అదాలత్లో పరిష్కారం ఏ కేసు చేసుకోవచ్చు. అసలు ఈ లోక్ అదాలత్ చట్టం ఎప్పుడు వచ్చిందంటే, పార్లమెంట్ 1987వ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ అది 95వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అమల్లోకి రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. మీరు అనుకోవచ్చు, మరి ఈ చట్టం లేనప్పుడు లోక్ అదాలత్ లాంటి ప్రాసెస్ మన దగ్గర లేదంటారంటే, మీరే ఇస్తారు. ఎవరైతే న్యాయాధికారులు ఉన్నారో వాళ్ళే తీర్పు చెప్పుకుంటారు. ఎందుకని న్యాయమూర్తులు ఎవరైతే బెంచ్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళు 1,80,000 పోగొట్టుకున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను బస్సులో వెళ్తుంటే ఫోన్ పోయింది సార్. అంటే థెఫ్ట్ అయిందో లేకపోతే పడిపోయిందో పోయింది సార్. తర్వాత ఇతను అట్లే సరిపోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాడు సార్. ఒక 1 వీక్ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సార్. సార్ ఇట్లా నా ఫోన్ పోయింది, తర్వాత నేను బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుందామని వెళ్తే అలా మొత్తం విత్డ్రా అయినట్టుగా ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఉన్నాయి సార్ అని వచ్చినాడు సార్. అదే సార్, యాక్చువల్గా ఏమైతే సార్ అంటే, మన ఫోన్ పోయిన తర్వాత ఇందులో సిమ్ తీస్తారు సార్. సిమ్ తీసి వేరే ఫోన్లు వేసుకొని దాంట్లో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ చేసి పెడతారు సార్. దానికే ఏమైందంటే సార్, మనము రీసెట్ పిన్ అని రాగానే అదే నెంబర్కు ఓటీపీ వస్తుంది సార్. మనం ఫోన్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు సార్, వేరే ఫోన్ వేసుకుంటారు. ఓటీపీ రాగానే దాంతో యాక్టివేట్ చేస్తారు. సో మనము ఓటీపీ వచ్చే నంబరు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి నంబరు అదే అయి ఉంటే కనుక ఏమంటే మన ఫోన్లో నుంచి డబ్బులు ఫోన్ పోయింది కదా, లాక్ ఉంది కదా అని చెప్పి సేఫ్టీగా ఉండడానికి అవకాశం లేదు సార్, పోయే అవకాశం ఉంటుంది సార్. 1 వీక్ తర్వాత వచ్చింది సార్. వస్తే ఏమంటే అరే 1 వీక్ అయింది హోల్డ్ అయితే కావాలని చెప్పేసి అని డౌట్లో ఉంటే వెంటనే నేనే ఉంది సైబర్ క్రైమ్ గవర్నమెంట్ పోర్టల్లో, పబ్లిక్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేస్తే అమౌంట్ హోల్డ్ అయినాయి సార్. యాక్చువల్లీ ఇది లక్కీయెస్ట్ పర్సన్ సార్. మ్యారేజ్ చేసినట్టు ఏం చెప్తారు, హిందూ సైడ్ ఆర్మీ చరామి అంటారు. అంటే ఏంటో భార్యని ఎప్పుడూ వదిలిపెట్టారు. ఆర్మీ చరామి భర్తతో ఎందుకు చెప్పేస్తున్నారు, ఎందుకు చెప్పేస్తున్నారు? ఆమె ఎప్పుడు వదిలిపెట్టదని ధర్మం చెప్తారు. వదిలిపెట్టేది ఎవరు? అందుకని ఆయనతో చెప్పేస్తున్నారు. ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు పిల్లలు.